సంబంధించినటువంటి పబ్లిసిటీ కావచ్చు. సో వీటన్నిటిని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ముఖ్యంగా అతి కీలకమైనటువంటి మేడిగడ్డ బారాజే ఈ పరిస్థితికి వస్తే ఇక దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాదాపుగా ఒక సుదీర్ఘమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. దానికి ఎన్నో బరాజులు ఉంటాయి, ఎన్నో పంప్ హౌజులు ఉంటాయి, ఎన్నో టన్నల్స్ ఉంటాయి. సో ఇవన్నీ వీటికి సంబంధించిన నాణ్యత కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోంది. సో దీని విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక విజిలెన్స్ కమిషన్ ని కూడా ఆయన వేశారు. సో ఈ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి అసలు కారణం ఏంటి? నాణ్యత కారణమైతే నాణ్యతకు సంబంధించినటువంటి కారణం ఎట్లా అవుతుంది? సో దీనికి బాధ్యులు ఎవరు అనేటువంటి అన్ని విషయాల మీద ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించింది. సో ఈ నివేదికను కూడా ఇవాళ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో విజిలెన్స్ నివేదికను కూడా ఆయన ప్రకటించబోతున్నారు, వివరాలు చెప్పబోతున్నారు. సో మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగినటువంటి అంశాలను కూడా ఆయన ప్రజల ముందు ఉంచబోతున్నారు. సో మొత్తం మీద ఇటు తెలంగాణలో ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి దాదాపుగా 6-7 గంటల పాటు రోడ్డు మార్గం ద్వారా బస్సులో తన వెంట తీసుకొచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఒక బరాజ్ దగ్గరికి వచ్చి దానికి సంబంధించినటువంటి కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం అనేటువంటిది ఒకంత తెలంగాణ రాజకీయాల్లో రానున్నటువంటి రోజుల్లో సో రాజకీయాలు ఏ మేరకు హాట్ గా జరగబోతున్నాయనేటువంటిది ఈ అంశాన్ని చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందర వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎండగట్టడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న విజువల్స్ లో సో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, అలానే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డితోని అక్కడ కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు. సో పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. సో ఆ తర్వాత ఆయన మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. సో ఇవాళ జరిగినటువంటి ఈ విజిట్ కంటే ముందుగానే ఒక 3 రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం అంటే దాదాపుగా 9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ సర్కార్ లో ఇరిగేషన్ చీఫ్ గా పనిచేసినటువంటి మురళీధర్ రావుని ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఒక 60 రోజుల పాటు ఆయన కొనసాగించారు. ఆయన సేవలను కూడా వాడుకున్నారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రధానమైనటువంటి మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి ఈఎన్సీ వైఫల్యం కూడా ఉందని చెప్పేసి విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తప్పించారు. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని చెప్పి కోరారు. ఆయన రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే బ్యారేజ్ కు సంబంధించినటువంటి ఈ ఈఎన్సీగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు సో ఆయనను కూడా ప్రభుత్వం ఆయనని డిస్మిస్ చేసింది, సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో గడిచిన ప్రభుత్వం చేసినటువంటి అవినీతే కావచ్చు, అక్రమాలే కావచ్చు, నాణ్యతారహితమైనటువంటి పనులే కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆయన అడ్రస్ చేయబోతున్నారు. సో ఇదివరకు ఇదే మేడిగడ్డ వేదిక ద్వారా తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలానే బట్టి విక్రమార్క, సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడే ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా ఇటు కేసీఆర్ నల్గొండలో సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలుపుకొని ఆయన మేడిగడ్డను సందర్శించడం అనేటువంటిది కొంత తెలంగాణ రాజకీయాల్లో ఒకంత కాగనైతే లేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద విజిలెన్స్ రిపోర్ట్ లో అసలు ఈ సంఘటనకు బాధ్యులు ఎవరన్న దాని మీద ఇవాళ రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయబోయేటువంటి వివరాలు అనేటువంటి ఉత్కంఠగా మారుతున్నాయి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఉన్నారు. సో అంతకుముందు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. సో ప్రజాప్రతినిధులు అప్పటి ప్రజాప్రతినిధులను కూడా దీనిలో బాధ్యులుగా చేరుస్తారా, అలానే ఇంకా ఎవరెవరు అధికారులను బాధ్యులుగా చేరుస్తారు, సో వీళ్ళ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతారు అనేటువంటిది కూడా తెలంగాణ రాజకీయాల్లో కింద ఉత్కంఠ అయితే రేపుతోంది. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి కొంత దూకుడుగానే వెళ్తున్నారు. ప్రధానంగా ఇటు వైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి రూపకల్పనలే కావచ్చు, దానికి సంబంధించిన ప్లానింగే కావచ్చు, మరోవైపు రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేటువంటి అంశమే కావచ్చు, మరోవైపు గడిచిన ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలను ప్రజలకు వివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నాలే కావచ్చు, వీటన్నిటిని కూడా సమాంతరంగా ఆయన ఒక పద్ధతి ప్రకారంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి స్వయంగా బరాజ్కి వెళ్ళడం, ఆ బరాజ్ లో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, కుంగిపోయిందో ఆ ప్రాంతాన్ని స్వయంగా ఆయన పరిశీలించడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా మింగుడు పడనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు.
నవీన్, అట్లాగే విధ్వంసకరమైన జలదృశ్యాన్ని కల్లారా చూడబోతున్నామంటూ కూడా రేవంత్ ట్వీట్ చేశారు ఆ మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లే ముందు. అప్పుడు దాంట్లో కొన్ని అంశాలు అయితే పొందుపరిచారు. అంటే ఈ బ్యారేజ్ రిపేర్ చేయడానికి సరిపోదు, ఖచ్చితంగా పునర్నిర్మాణం చెయ్యాలి, అంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది అంటూ కూడా దాంట్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఈ పూర్తిగా ఓవరాల్గా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కావచ్చు, అక్కడ జరిగిన డ్యామేజ్ దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ ప్రజల ముందు పెట్టి ఆ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే గత ప్రభుత్వం దాదాపుగా ఒక 7 సంవత్సరాల పాటు అంటే కాలేజ్ ప్రాజెక్ట్ అనేటువంటిది 2016లో శంకుస్థాపన చేసుకుని 2021